హలో ఫ్రెండ్స్, నా పేరు సూరజ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ హెయిర్ బాగా డ్రై అయిపోతుందా, మీ స్కాల్ప్ డ్రైగా ఉంటుందా, అండ్ అలాగే మీ హెయిర్ బాగా పీచ్గా కనిపిస్తుందా? సో ఎలాంటి ప్రాబ్లం మీకు ఉందంటే ఈ వీడియో మీకోసం. సో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను మీ హెయిర్ని ఏ విధంగా స్మూత్గా షైనీగా ఉంచుకోవాలి. అంటే మీరు ఫింగర్స్ కనుక మీ హెయిర్లో పెట్టారంటే మీ హెయిర్ అనేది బాగా స్మూత్గా ఉండాలి, షైనీగా ఉండాలి, అంతేగాని పీచ్లా ఉండకూడదు. సో ఎలాంటి ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా క్యూర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మరి వీడియోని లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మరి టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం అసలు హెయిర్ అనేది ఎందుకు డ్రై అయిపోతుంది. సో హెయిర్ డ్రై అవడానికి మనకి చాలా కారణాలే ఉంటాయి. సో అందులో మెయిన్ కారణాలు ఏంటంటే డస్ట్ అండ్ పొల్యూషన్ వల్ల మీ హెయిర్ అనేది బాగా డ్రై అయిపోతుంది. అండ్ అదేవిధంగా మీ లైఫ్ స్టైల్ వల్ల, మీ పూర్ లైఫ్ స్టైల్ వల్ల మీ హెయిర్ అనేది బాగా డ్రై అయిపోతుంది. రాంగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల, అంటే ఎక్కువగా షాంపూ యూజ్ చేయడం వల్ల, అంటే రోజుకి 2 సార్లు 3 సార్లు ఎక్కువ సార్లు షాంపూ చేయడం వల్ల కూడా మీ హెయిర్ అనేది బాగా డ్రై అయిపోతుంది. సో మీ స్కాల్ప్ డ్రై అయిందంటే ఆటోమేటిక్గా మీ హెయిర్ కూడా బాగా డ్రైగా అయిపోతుంది. సో ఒక కొబ్బరి పీచ్ లాగా అనిపిస్తుంటుంది మీ హెయిర్ని కనుక మీరు టచ్ చేశారంటే. సో ఈ విధంగా మెయిన్గా మీ హెయిర్ అనేది డ్రై అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన హెయిర్ని ఏ విధంగా స్మూత్ చేసుకోవాలి. సో మీ హెయిర్ని స్మూత్గా షైనీగా చేసుకోవాలంటే మీరు ఒక హెయిర్ మాస్క్ అనేది యూజ్ చేయాలి. సో మరి మీరు ఏ హెయిర్ మాస్క్ అనేది యూజ్ చేయాలి? సో నేను కొన్ని రోజుల నుంచి ఒక మంచి న్యాచురల్ హెయిర్ మాస్క్ అనేది యూజ్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. హెయిర్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. పట్టుకున్న వెంటనే మీ హెయిర్ అనేది మంచి స్మూత్గా అనిపిస్తుంది. సో ఆ హెయిర్ మాస్క్ పేరేంటంటే జస్ట్ హర్బ్స్ హెయిర్ అండ్ స్కాల్ప్ ట్రీట్మెంట్ మాస్క్ విత్ ఆమ్లా, శంఖ్ పుష్పి అండ్ బ్రింగరాజ్. సో ఇందులో మెయిన్లీ మీకు 99% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మెయిన్ బెనిఫిట్ దీని ఏంటంటే ఇందులో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. లైక్ పారాబిన్ కానీ, సల్ఫేట్ కానీ, మినరల్ ఆయిల్ కానీ ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఏమి ఉండవు. 99% మీకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది యూజ్ చేసిన వెంటనే మీ హెయిర్ అనేది మంచి స్మూత్గా షైనీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మంచి బౌన్సీగా కూడా ఉంటుంది. అండ్ దీని ఒక ప్యాకేజింగ్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే దీని ఒక ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు, చాలా మంచి ప్యాకేజింగ్ లో వస్తుంది. సో దీని ఒక ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు, ఈ విధంగా దీని బాక్స్ అనేది వస్తుంది. అండ్ దీని ఒక స్మెల్ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. క్యాప్ కనుక ఓపెన్ చేసామంటే ఇందులో క్రీమ్ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. వైట్ కలర్లో వస్తుంది, కొంచెం పింకిష్ కలర్లో ఉంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఈజీగా మీరు కనుక దీన్ని వీక్లీ ఒకసారి యూజ్ చేశారంటే ఈజీగా 1 నుంచి 1.5 మంత్ వరకు ఈజీగా వస్తుంది మీకు. అండ్ ఇందులో మెయిన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు కాబట్టి మీకు హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. మీకు హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లం అసలు ఏమీ రాదు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ తెలుసుకుందాం దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి. సో దీన్ని యూజ్ చేయడానికి మీరేం చేయాలంటే ఎప్పుడైతే మీరు స్నానం చేసేటప్పుడు 15 నిమిషాల ముందు మీరు ఏం చేయాలంటే సో మీ హెయిర్ పైన ఈ మాస్క్ని అప్లై చేసుకోవాలి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే దీని క్యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత సో జస్ట్ కొంచెం మాస్క్ తీసుకోవాలి, మీ హెయిర్ కి సరిపడే మాస్క్ తీసుకోవాలి. అండ్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో నేను ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నానో అదే విధంగా మీరు అప్లై చేసుకోండి. సో ఒకవేళ మీరు లేడీస్ అయినా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా దీన్ని అప్లై చేసుకోవాలి. సో నాది షార్ట్ హెయిర్ కాబట్టి తక్కువ క్రీమ్ ఉంటే సరిపోతుంది. సో ఒకవేళ మీరు లాంగ్ హెయిర్ అయితే మీరు ఎక్కువ క్రీమ్ తీసుకోవాలి. సో ఇది స్కాల్ప్కి తగిలినా పర్లేదు. సో ప్రాబ్లం ఏమీ రాదు, మీ స్కాల్ప్ ఏమీ డ్యామేజ్ ఏమి అవ్వదు. ఎందుకంటే ఇందులో మీకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మొత్తం హెయిర్ అంతా అప్లై చేసిన తర్వాత మీరేం చేయాలంటే దీన్ని కొంచెం మసాజ్ చేయాలి. ఈ విధంగా రబ్ చేయాలి, మసాజ్ చేయాలి, జెంట్లీగా మసాజ్ చేయాలి, గట్టిగా మసాజ్ చేయకూడదు. జెంట్లీగా ఒక 2 మినిట్స్ వరకు మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ స్కాల్ప్ పైన ఈ క్రీమ్ అనేది మొత్తం వెళ్తుంది, అంటే ఈ మాస్క్ అనేది మొత్తం వెళ్తుంది, మొత్తం అంతా అంటుకుంటుంది. అండ్ మీ హెయిర్ కూడా అంటుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ అనేది మంచి స్మూత్నింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మసాజ్ చేసుకోండి. సో ఒకవేళ మీకు డాండ్రఫ్ లాంటి ప్రాబ్లం ఉన్నా అవి కూడా రిమూవ్ అయిపోతాయి. అండ్ అదేవిధంగా మీ హెయిర్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటుంది దీని కనుక మీరు అప్లై చేసుకున్నారంటే. సో ఈ విధంగా మీరు మసాజ్ చేసుకోవాలి, ఒక 2 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే ఒక 30 మినిట్స్ వరకు ఇదే విధంగా వదిలేయాలి, పూర్తిగా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మీరేం చేయాలంటే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. వేడి నీళ్ళతో అసలు స్నానం చేయకూడదు, నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాత మీరు డ్రై చేసుకున్నారంటే మీ హెయిర్ అనేది మంచి స్మూత్గా ఉంటుంది. సో నేను వెయిట్ చేస్తాను ఒక 30 మినిట్స్. అండ్ 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత దీన్ని వాష్ చేసుకుని దీని ఒక రిజల్ట్ మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను నా హెయిర్ని వాష్ చేసుకున్నాను. సో మీరు చూడొచ్చు ఎంత స్మూత్గా ఉందో హెయిర్. మీరు చూడొచ్చు ఫింగర్స్ అనేవి ఎంత ఈజీగా వెళ్తున్నాయి అండ్ మంచి షైన్ కూడా వస్తుంది.
సో మీరు హెయిర్ని చూసినట్లయితే చాలా స్మూత్గా ఉంది, చాలా స్మూత్ ఫీలింగ్ అనేది వస్తుంది ఒక్కసారి దీన్ని కనుక అప్లై చేశారంటే. సో ఈ స్మూత్నెస్ అనేది మీకు ఈజీగా 2 నుంచి 3 డేస్ వరకు ఉంటుంది. అండ్ తర్వాత మీరు ఒక షాంపూ యూస్ చేస్తే సరిపోతుంది. సో ఇది అప్లై చేసిన తర్వాత మీరు ఏం షాంపూ యూస్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అప్లై చేసుకోండి, మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ వీక్లీ ఒక్కసారి యూస్ చేస్తే సరిపోతుంది. సో వీక్లీ ఒకసారి యూస్ చేశారంటే మీ హెయిర్ అనేది మంచి స్మూత్గా ఉంటుంది, షైనీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీ హెయిర్ అనేది మంచి హెల్తీగా ఉంటుంది. సో మీరు కనుక ఎక్స్పీరియన్స్ చేశారంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ జస్ట్ హర్బ్స్ హెయిర్ మాస్క్ అనేది మీకు డెఫినెట్గా యూస్ చేసి నేను పర్సనల్గా మీకు రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీ హెయిర్ కనుక డ్రైగా ఉందంటే ఒక మంచి హెయిర్ మాస్క్ కావాలి, మీ హెయిర్ అనేది మంచి స్మూత్గా అవ్వాలంటే మీరు ఈ హెయిర్ మాస్క్ అనేది డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి మీకు. అండ్ దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అయితే ఏమీ రావు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలో అది కూడా చెప్పండి, వీడియో చేస్తాను. సో మరి ఈ వీడియోని ఇక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్.